పుల్వామా అటాక్. మీరు ఒక సిఆర్పిఎఫ్ పర్సన్ అనుకోండి. అప్పుడే ఇంటి నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళారు. ఒక బస్సులో కూర్చుని ఉన్నారు. పక్కనే ఉన్న జవాన్స్తో మాట్లాడుకుంటూ ఇంటి దగ్గర కబుర్లు పంచుకుంటూ వెళ్తున్నారు. మీ పక్కన కొత్తగా పెళ్ళైన గురువు లాంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడే బాబు పుట్టిన ఆనందంలో ఉన్న సుఖ్జిందర్ సింగ్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందరిలో కూడా ఇంటి నుండి దూరంగా వస్తున్నాం అనే బాధతో పాటు అక్కడ నుండి తీసుకొస్తున్న హ్యాపీనెస్తో అండ్ దేశానికి సేవ చేయబోతున్నాం మళ్ళీ అనే గర్వం నిండిపోయింది. మొత్తం నార్మల్గానే ఉందనుకునే లోపే సడన్గా బూమ్ అని పెద్ద సౌండ్ వచ్చింది. మీ చుట్టూ ఉన్న బస్ మెటల్ మొత్తం కూడా గాజు ముక్కల్లాగా పగిలిపోతుంది. ఆ సౌండ్ ఆగే లోపే మొత్తం కూడా అరుపులతో నిండిపోయింది. వితిన్ సెకండ్స్లో అక్కడ డార్క్నెస్, సైలెన్స్, స్మోక్ తప్ప ఏమీ లేదు. మీరు ఎక్స్పీరియన్స్ చేసింది ఇండియాలో వన్ ఆఫ్ ది వరస్ట్ టెర్రర్ అటాక్. ఎగ్జాక్ట్గా 6 years బ్యాక్ 2019 Feb 14th 78 వెహికల్స్లో 2547 మంది సోల్జర్స్ని క్యారీ చేస్తున్న కాన్వే మీద ఒక మానవ బాంబర్ అటాక్ చేశాడు. అది కూడా 200 kg పేలుడు పదార్థాలతో. ఒక్కసారిగా 40 మంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్ని పోగొట్టుకున్న న్యూస్ అది. కంట్రీ మొత్తం కూడా షాక్లో ఉంది అండ్ వరల్డ్ అంతా కూడా హారర్లో చూస్తూ ఉంది ఇప్పుడు ఏం జరగబోతుందా అని. బట్ మీరు అందరూ అనుకున్నట్టు అది ఏదో ర్యాండమ్గా అనుకోకుండా జరిగిపోయిన ఇన్సిడెంట్ కాదు. అండ్ ఆల్రెడీ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగబోతుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ ముందే వచ్చింది అని చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అండ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో ముందు నుండి కూడా క్లూస్ ఉన్నాయని చెప్తే ఎలా ఉంటుంది? అండ్ మోస్ట్లీ ఇది చేసింది కేవలం పాకిస్తాన్ టెర్రరిస్టులు మాత్రమే అని చెప్పి అందరూ అనుకుంటారు. కానీ ఆ వ్యాన్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన అతను ఒక ఇండియన్. అతనికి ఇంత హేట్రెడ్ పెరగడానికి కారణం ఏంటి? అతని చేతికి ఇంత హెవీ బ్లాస్ట్ ఫోర్స్ ఎక్కడి నుండి వచ్చింది? ఇది చేయడానికి వెనక ఏం జరిగింది? అండ్ ఈ పుల్వామా అటాక్ జరగడం వరకు అందరికీ తెలుసు, కానీ దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏం చేశారో అని, ఆ ఇన్వెస్టిగేషన్లో ఏం బయటపడ్డాయని చెప్పి చాలామందికి తెలియదు. అండ్ ఒక రబ్బర్ బుల్లెట్కి ఇంత పెద్ద బ్లాస్ట్కి కనెక్షన్ ఏంటి? చేసింది ఎవరు అని ఎలా తెలుసుకున్నారు? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ అండ్ యూజ్ చేసిన లూప్ హోల్స్తో పాటు దీని వెనక ఉన్న మాస్టర్ మైండ్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఈరోజు మన వీడియో ద పుల్వామా అటాక్. ఈ వీడియో చేయమని అడిగింది ఫజల్ షేక్ గారు. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఇలాంటి టాపిక్స్ చేస్తాను అనుకోలేదు, బట్ ఇవి కూడా ఒక రకంగా సాల్వ్ చేయాల్సిన కేసెసే కదా. సో మీకు నచ్చితే ఇలాంటి వీడియోస్ తప్పకుండా చేస్తా. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు మంచి క్రైమ్ కంటెంట్ని తీసుకొస్తూ ఉంటా. మన కంటెంట్కి సపోర్ట్ చేసే వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కుదిరితే షేర్ చేయండి, మనకి హెల్ప్ అవుద్ది. లాస్ట్లో చిన్న అనౌన్స్మెంట్ ఉంది, మిస్ అవ్వకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. అది జమ్మూలో ఉన్న సిఆర్పిఎఫ్ క్యాంప్. February 13, 2019. సోల్జర్స్ అందరూ కూడా హాలిడేస్కి ఇంటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ జమ్మూ క్యాంప్కి రీచ్ అయ్యారు. అయితే ఇక్కడ నుండి ఇప్పుడు శ్రీనగర్ క్యాంప్కి వెళ్ళాలి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో సీజన్స్ బేస్ చేసుకుని కొన్ని సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్నప్పుడు జమ్మూ టు శ్రీనగర్ ట్రూప్స్ని షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా మిగతా వ్యాలీస్లో కూడా ఇదే జరుగుద్ది. సో ఇప్పుడు కూడా సేమ్ అలాగే చేయడానికి రెడీ అవుతున్నారు. యాక్చువల్గా February 7th నుండి ఇంటికి వెళ్ళిన సోల్జర్స్ రిటర్న్ అవుతున్నారు. యాక్చువల్లీ అయితే వచ్చిన వాళ్ళని వచ్చినట్టు శ్రీనగర్కి పంపించాలి. కాకపోతే అప్పుడు స్నోఫాల్ చాలా ఎక్కువగా ఉండడంతో సోల్జర్స్ అందరికీ కూడా ఈ క్యాంపులోనే స్టే ఇచ్చారు. అండ్ స్నో కొంచెం సెట్ అయ్యి రోడ్స్ క్లియర్ అవ్వగానే పంపించడానికి ప్లాన్లో ఉన్నారు. సో February 13th కొంచెం హైవేస్ క్లియర్ అవ్వడంతో మూవ్ చేయడానికి రెడీ అయ్యారు. అయితే యూజువల్గా ఉండేదానికన్నా కూడా చాలా ఎక్కువ మంది సోల్జర్స్ ఉండడంతో ఈసారి ఆర్మర్డ్ వెహికల్స్తో పాటు బస్సెస్ అండ్ ట్రక్స్ని కూడా తీసుకొచ్చారు. మొత్తం 78 వెహికల్స్ కాన్వేని ఏర్పాటు చేశారు. అండ్ కాన్వే 14th ఎర్లీ మార్నింగ్ 3:30కి స్టార్ట్ అయింది. ఈ కాన్వే కాశ్మీర్ నుండి శ్రీనగర్ వెళ్ళే హైవే మీదుగా కాస్గండ్ మీద నుండి వెళ్తుంది. అయితే కాస్గండ్ దాటిన తర్వాత నుండి కూడా అది చాలా ఎక్కువ మంది తీవ్రవాదులు ఉండే ప్లేస్. సో ఈ ఏరియా దాటేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్గా కాస్గండ్ రీచ్ అయ్యి కొంచెం దూరం వెళ్ళగానే కాన్వే ఆగింది, చిన్న టీ బ్రేక్ లాంటిది. అయితే 5th బస్సులో ఉన్న వాసుదేవ్ అనే సోల్జర్ బస్సు మిస్ అయ్యి దాని వెనక బస్సు ఎక్కాడు. అండ్ ఇక్కడ ఈ కాన్వేలో ఉన్న 78 వెహికల్స్లో 16 వెహికల్స్ కాస్గండ్ క్యాంప్కి వెళ్ళిపోయాయి. అండ్ వాటి ప్లేసెస్లో ఇంకో 16 మొబైల్ బంకర్స్ ఈ కాన్వేకి సెక్యూరిటీగా జాయిన్ అయ్యాయి. రిస్కీ ఏరియా అని చెప్పే కదా, సో అందుకే. అయితే ఆల్రెడీ అక్కడ 2 తీవ్రవాదులు ఒక మాస్టర్ ప్లాన్తో
వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి పాకిస్తాన్ నుండి వచ్చిన ఆర్డర్ ప్రకారం కాశ్మీర్ని అండ్ ఇండియాని షేక్ చేసే ప్లాన్ అది. ఆఫ్టర్నూన్ కల్లా వీళ్ళు అనుకున్న ప్లేస్కి ఈ కాన్వే రీచ్ అయిపోతుంది అని ఆ ఇద్దరు తీవ్రవాదులు కూడా ప్లాన్ చేసుకున్నారు. అండ్ యాక్చువల్లీ వీళ్ళు కూడా ఈ ప్లాన్ని 5 days ముందే ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నారు. ఎందుకు అని తర్వాత చెప్తా. కాకపోతే ఈ స్నో వల్ల సిఆర్పిఎఫ్ కాన్వే రాకపోవడంతో వీళ్ళు కూడా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఈ గ్యాప్లో ఒక వ్యాన్లో ఒక బాక్స్లో 160 kgs అండ్ ఇంకో బాక్స్లో 40 kgs ఎక్స్ప్లోజివ్స్ రెండింటినీ కూడా అరేంజ్ చేసుకున్నారు. అదొక బ్లూ కలర్ వ్యాన్. అండ్ ఫైనల్గా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాన్వే స్టార్ట్ అయింది అని చెప్పి. సో అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నారు. అయితే యూజువల్గా ఇలా కాన్వే మూమెంట్ ఉన్నప్పుడు అక్కడ రోడ్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు. దీన్ని రోడ్ ఓపెనింగ్ అంటారు. అండ్ ఆ రోడ్ మీదకి వచ్చే ప్రతి వెహికల్ని కూడా బ్యారికేడ్ పెట్టి ఆపి చెక్ చేశాకే NH-44 మీదకి వదులుతారు. ఈ ఇద్దరు తీవ్రవాదులు ఉన్న ప్లేస్ నుండి హైవే మీదకి రావడానికి 3 దారులు ఉన్నాయి. అందులో 2 దారుల్లో ఈ పోలీస్ చెక్ పాయింట్స్ ఉన్నాయి. సో దాని నుండి వ్యాన్ని తీసుకువెళ్తే దొరికిపోతారు. కానీ ఆ 3వ రోడ్ ఏదైతే ఉందో అదొక మట్టి రోడ్డు. అటు నుండి ఎవ్వరూ ఎక్కువ ట్రావెల్ చేయరు. సో దాని దగ్గర ఎలాంటి చెక్ పాయింట్స్ లేకపోవడం వీళ్ళకొక పెద్ద లూప్ హోల్లా కనిపించింది. అక్కడ నుండే వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుని ఎగ్జాక్ట్గా అదే ఎగ్జిక్యూట్ చేసి హైవే మీదకి ఎక్కేశారు. అండ్ స్లోగా కాన్వే దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. మరి అంతమంది ఆర్మీ వాళ్ళు ఉన్నారు కదా, ఒక వ్యాన్ వాళ్ళ వైపు వస్తుంటే వాళ్ళకి ఎలాంటి డౌట్ రాలేదా అంటే యాక్చువల్లీ 2003 ముందు వరకు కూడా అసలు ఆర్మీ మూమెంట్ ఉంది అంటే హైవే మీదకి ఎలాంటి వెహికల్స్ని కూడా అలౌ చేసేవాళ్ళు కాదు. హైవేకి కనెక్ట్ అయ్యి ఉన్న ప్రతి స్లిప్ రోడ్స్ మీద కూడా చెక్ పాయింట్స్ పెట్టి ఆపేసేవాళ్ళు. బట్ అక్కడ ఉండే జనం ఏంటంటే వాళ్ళ పనులకి అడ్డంగా ఉంటుంది అని చెప్పి దీని మీద చాలా ప్రొటెస్ట్లు చేశారు. అండ్ జనంలో ఆర్మీ మీద నెగిటివిటీ పెరుగుతుంది అని చెప్పి ఫైనల్గా 2003లో ఈ రూల్ని సవరించి చెక్స్ అయిన తర్వాత వెహికల్స్ని అలౌ చేసేలా రూల్ మార్చారు. సో దీనివల్లే ఆ వ్యాన్ వస్తున్నా కూడా ఏం అన్యూజువల్గా అనిపించలేదు వాళ్ళకి. చెక్స్ అన్నీ అయిన తర్వాత వస్తున్న ఒక సివిలియన్ వెహికల్ అనుకున్నారు. కానీ అతను వీళ్ళందరినీ చంపాలి అనే ఉద్దేశంతో వస్తున్నాడు అని ఎవ్వరికీ తెలీదు. ఆ వ్యాన్లో ఒక్క తీవ్రవాది మాత్రమే ఉన్నాడు. కరెక్ట్గా ఇంకో 1/2 kilometerలో శ్రీనగర్ రీచ్ అయిపోతారు అనగా ఆ వ్యాన్ చాలా ఫాస్ట్గా బస్సెస్ని ఓవర్టేక్ చేస్తుంది. ఈ విజువల్స్ అన్నీ కూడా అక్కడ రోడ్ చెక్స్ చేసే చెక్ పాయింట్స్ దగ్గర ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ లాల్కి కనిపిస్తూ ఉంది. అది చూసిన అతను ఏదో తప్పుగా జరుగుతుంది అని అర్థమయ్యి తన గన్ తీసి కాల్చే లోపే 5th బస్ దగ్గరికి వచ్చి దాన్ని ఓవర్టేక్ చేసి బ్లాస్ట్ చేసేశాడు ఆ తీవ్రవాది. ఇది ఎంత పెద్ద పేలుడు అంటే ఆల్మోస్ట్ కొన్ని కిలోమీటర్స్ వరకు కూడా సౌండ్ వినిపించింది. అండ్ మార్నింగ్ వరకు మంచుతో నిండిన ప్లేస్ ఇప్పుడు పొగతో నిండిపోయింది. 5th బస్లో ఉన్న 39 మంది సోల్జర్స్ చనిపోయారు. ఒక రోడ్ ఓపెనింగ్ పోలీస్ చనిపోయారు. అండ్ 6th బస్లో ఉన్న ఇంకో 5 సోల్జర్స్కి సీరియస్గా ఇంజురీస్ అయ్యాయి. అండ్ ఆల్మోస్ట్ ఇంకో 70 సోల్జర్స్కి ఇంజురీస్ అయ్యాయి. బ్రతికి బయటపడిన ప్రతి సోల్జర్కి కూడా రక్తం మరిగిపోతుంది. చేసిన వాళ్ళు ఎవరు అని తెలుసుకోవాలి అని ఇండియా మొత్తం కూడా వాళ్ళని పట్టుకుని అక్కడే కాల్ చేయాలని చెప్పి వెయిట్ చేస్తుంది. ఈలోపే జైష్ మహమ్మద్ గ్రూప్ వాళ్ళు మేమే చేసామని చెప్పి అది చేసింది ఆదిల్ అహ్మద్ దార్ అనే అతనని చెప్పి అతనే స్వయంగా మాట్లాడుతున్న వీడియో రిలీజ్ చేశారు. అందులో అతను ఈ వీడియో మీరు చూసే లోపే నేను మానవ బాంబర్గా పని పూర్తి చేసి ఉంటా అని చెప్పి గర్వపడుతూ చెప్పాడు. అండ్ గవర్నమెంట్ అండ్ ఆర్మీ కలిసి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని పాకిస్తాన్ని మోస్ట్ ఫేవర్డ్ లిస్ట్లో నుంచి తీసేసి ట్యాక్సెస్ పెంచేశారు. అండ్ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే నుండే ఎయిర్ స్ట్రైక్ ప్లాన్ చేశారు. LOCలో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద దాడి చేసి తీసుకున్న 40 ప్రాణాలకి బదులుగా 350 మంది తీవ్రవాదుల ప్రాణాలు తీసుకొచ్చారు. అయితే అక్కడతో కథ అయిపోలేదు. చేసింది ఎవరు, ఎందుకు చేశారు అని తెలియాలి. అండ్ అవన్నీ కూడా పక్కాగా రికార్డ్స్ రెడీ చేయాలి. సో ఇన్వెస్టిగేషన్ కోసం అప్పటికి కాశ్మీర్ NIA హెడ్ అయిన IPS ఆఫీసర్ రాకేష్ బల్వాని డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేశారు. సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళు ఆ అటాక్ జరిగిన ప్లేస్ చుట్టుపక్కల మొత్తం కూడా వెతకడం స్టార్ట్ చేశారు. దాంతోపాటు ఆ వెహికల్ ఎక్కడి నుండి వచ్చింది, ఎవరిది అని కనుక్కోవడం స్టార్ట్ చేశారు. మొత్తం 12 మంది టీంని రెడీ చేశారు. అండ్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఈ వ్యాన్ని మొత్తం 7 సార్లు సేల్ చేశారు. అయితే లాస్ట్ టైం దీన్ని కొన్న అతని పేరు సజద్ భట్.
అతని గురించి వెతుకుతూనే ఉన్నారు. అండ్ ఫైనల్గా జూన్ 17న దొరికేశాడు. అతన్ని ప్రాణాలతో పట్టుకోవాలని ట్రై చేశారు, కానీ అతను సరెండర్ అవ్వలేదు. సో అక్కడే లేపేశారు. మళ్ళీ ఎన్ఐఏ డెడ్ ఎండ్కి వచ్చింది. అయితే రీసెంట్గా పాకిస్తానీ తీవ్రవాదులు కొంతమంది కాశ్మీర్లో తిరుగుతున్నారు, క్యాంప్ పెట్టారు అని తెలియడంతో చాలా చోట్ల షూటౌట్స్ జరిగాయి. అందులో చనిపోయిన ప్రతి ఒక్క పర్సన్ ఫోటోని కాశ్మీర్లో చూపిస్తూ వాళ్ళు ఎవరో అని చెప్పి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అప్పుడు వాళ్ళకి ఇడ్రీస్ అనే పర్సన్కి ఈ పుల్వామా అటాక్కి కనెక్షన్ ఉందని తెలిసింది. దాంతో అతని మొబైల్ని ఎన్ఐఏ హ్యాండ్ ఓవర్ చేసుకుని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్కి ఇచ్చారు. దాంట్లో ఉన్న డేటాని మొత్తాన్ని కూడా రికవర్ చేయగలిగారు. ఇడ్రీస్ ఫోన్లో చాలా ఫోటోలు ఉన్నాయి, బట్ ఒక్క ఫోటో మాత్రం ఎన్ఐఏకి డౌట్ తీసుకొచ్చింది. ఆ ఫోటోలో అటాక్ చేసిన ఆదిల్తో పాటు కనెక్షన్ ఉన్న ఇడ్రీస్ కూడా ఉన్నాడు. అండ్ వీళ్ళిద్దరితో పాటు షకీర్ బషీర్ అనే అతను కూడా ఉన్నాడు. వెంటనే అతన్ని పట్టేసుకున్నారు. అతన్ని ఎంత క్వశ్చన్ చేసినా కానీ అసలు ఏం చెప్పలేదు. కానీ ఇడ్రీస్ ఫోన్లో అమ్మాయిలతో దిగిన ఫోటోలు చూపిస్తే సేక్రెడ్ ఓత్ కోసం మమ్మల్ని కష్టపడాలని చెప్పిన అతను ఇంత మోసం చేస్తాడని చెప్పి ఇడ్రీస్ మీద కోపంతో జరిగింది మొత్తం చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆదిల్ అహ్మద్ దర్ ఒక నార్మల్ కాశ్మీరీ పర్సన్. పుల్వామా డిస్టిక్లో ఉండే ఒక 20 years ఏజ్ ఉన్న అతను. అక్కడే ఉన్న బుర్హాన్ అనే పర్సన్ కాశ్మీర్ యూత్ని సోషల్ మీడియాని యూజ్ చేసుకుని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు. సో ఇతను కూడా అతని ఇన్ఫ్లుయెన్స్లోనే ఉండేవాడు. సో అతను చెప్పాడు అనే రీజన్తో ఆర్మీ మీద చాలాసార్లు స్టోన్ పెల్టింగ్ చేసేవాడు. అండ్ కొన్నిసార్లు పోలీసులకి కూడా దొరికిపోయాడు. కానీ ప్రతిసారి కూడా ఇంకోసారి ఇలా చెయ్యొద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వదిలేసేవాళ్ళు. అయితే వన్ ఫైన్ డే బుర్హాన్ని ఆర్మీ చంపేసింది. దాంతో అక్కడ చాలా పెద్ద గొడవలు అయ్యాయి. అండ్ అందులో ఆదిల్ కూడా ఉన్నాడు. గొడవ కంట్రోల్ చేయడానికి పోలీసులు రబ్బర్ బుల్లెట్స్ని కూడా యూజ్ చేయాల్సి వచ్చింది. అయితే ఆ రబ్బర్ బుల్లెట్స్లో ఒకటి ఆదిల్ కాలికి తగిలింది. 2 days హాస్పిటల్లో ఉన్నాడు. అండ్ ఆల్మోస్ట్ 9 months నడవడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు. అయితే ఈ 9 months కూడా ఆదిల్ వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఎప్పుడు పగ తీర్చుకుందామా అని. మార్చి 2018లో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఆదిల్. అలా వెళ్ళి అతను జాయిన్ అయింది జేఈఎంలో. ఏప్రిల్లో అతను ఇడ్రీస్ని కలిశాడు. ఒక పెద్ద ప్లాన్ మీద ఇడ్రీస్ని జేఈఎంఏ కాశ్మీర్ పంపించింది. ఇతను జేఈఎంలో ఐఈడీస్ తయారు చేయడంలో స్పెషలిస్ట్. ఆఫ్ఘనిస్తాన్లో ట్రైనింగ్ అయ్యాడు. అండ్ ప్రెజెంట్ ఇండియా వచ్చి కాశ్మీర్ జేఈని ఇతనే హ్యాండిల్ చేసేవాడు. సో ఇతన్ని కలిసిన తర్వాత ఆదిల్ కంప్లీట్గా బ్రెయిన్ వాష్ అయిపోయాడు. అండ్ వాళ్ళకి పాకిస్తాన్ నుండి చిన్న చిన్న ప్యాకెట్స్లో ఆర్డీఎక్స్ వచ్చేది. దాన్ని మొత్తాన్ని కలెక్ట్ చేసేది ఇప్పుడు ఎన్ఐఏ దగ్గర. ఇది మొత్తం చెప్తున్న షకీర్. రిమైనింగ్ మెటీరియల్స్ అన్నిటిని కూడా అమెజాన్లో ఆర్డర్ చేశారు. అన్నీ ప్లాన్ ప్రకారం వెళ్తున్నాయి. అండ్ యాక్చువల్గా ఇండియన్ ఇంటెలిజెన్స్కి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నారు అని. కాకపోతే మన వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఎవ్రీ ఇయర్ February 9th ఏదో ఒక అటాక్ జరుగుతూ ఉంటుంది. సో ఈ ఇయర్ కూడా Feb 9th అటాక్ జరగబోతుందేమో అనుకున్నారు. ఎందుకంటే ఆ రోజు పార్లమెంట్ అటాక్స్ చేసిన మాస్టర్ మైండ్ అఫ్జల్ గురూని ఉరితీసిన రోజు అది. సో ఎవ్రీ ఇయర్ ఈ డేట్లో ఇలాంటివి ప్లాన్ చేస్తారు. అండ్ ఈ అటాక్ కూడా అందుకే Feb 9th ప్లాన్ చేశారు. కానీ మంచు పడడం వల్ల కాన్వే వెళ్ళలేదు. సో మిస్ అయింది. డేట్ దాటిపోయింది కదా అని చెప్పి మన వాళ్ళు రిలాక్స్ అయ్యారు. కాకపోతే ఇడ్రీస్, షకీర్ అండ్ ఆదిల్ మాత్రం ఎలా అయినా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నారు. అండ్ సిఆర్పిఎఫ్ కాన్వే ప్రతి మూమెంట్ని కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఏ వెహికల్స్లో పర్సన్స్ ఉంటారు, ఏ వెహికల్స్లో వెపన్స్ ఉంటాయని చెప్పి మొత్తం తెలుసుకున్నారు. ఏమనుకోకండి, ఆ వెహికల్ డీటెయిల్స్ ఇక్కడ చెప్పడం నాకు ఇష్టం లేదు, సో చెప్పట్లేదు. అండ్ షకీర్ తన ఫ్రెండ్ సజాద్ నుండి ఈ వ్యాన్ తీసుకున్నాడు. దీనికి సజాద్ కూడా హెల్ప్ చేశాడు. అండ్ ప్లాన్ ప్రకారం ఆదిల్కి వ్యాన్ ఇచ్చి కాన్వే మీదకి పంపించారు. అండ్ సక్సెస్ఫుల్గా ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. గత 20 yearsగా ఇండియన్ ఆర్మీ మీద జరిగిన బిగ్గెస్ట్ అటాక్ ఇది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే షకీర్ ఇదంతా చెప్పకముందే ఆర్మీ ఇడ్రీస్ని ఎన్కౌంటర్ చేశారు. కానీ ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఈ ఇడ్రీస్ పేరు యాక్చువల్గా మొహమ్మద్ ఉమర్ ఫరూక్, జేఈఎం లీడర్ అయిన మసూద్ అజర్కి సొంత మేనలుడు అని. ఈ ప్లాన్ మొత్తాన్ని చేసింది అండ్ దగ్గరుండి ఎగ్జిక్యూట్ చేపించింది ఈ ఉమర్ ఫరూకే. ఫైనల్గా కేసు ఎండకొచ్చింది. మొత్తం దీంట్లో ఇన్వాల్వ్ అయిన 19 members మీద 13,800 pages ఛార్జ్ షీట్ని ఫైల్ చేసింది. అండ్ ఈ 19 membersలో మెజారిటీ అందరినీ కూడా ఎన్కౌంటర్లో చంపేశారు. ఇలా ఈ పుల్వామా కేస్ ఒక ఎండ్కి వచ్చింది. అయితే ఆల్మోస్ట్
200 కేజీల ఐఈడీస్ని ఇక్కడ తయారు చేయగలిగినంత రా మెటీరియల్ పాకిస్తాన్ నుండి రావడం, రోడ్ చెక్స్ అప్పుడు అన్ని స్లిప్ రోడ్స్ని కవర్ చేయలేకపోవడం, 9th ఫిబ్రవరి జరగలేదు కదా అని చెప్పి రిలాక్స్ అవ్వడం మన సైడ్ నుండి ఉన్న పెద్ద మిస్టేక్స్. అండ్ వాటి వల్ల 40 మంది సోల్జర్స్ ప్రాణాలు పోయాయి. ఇందులో ఎవరి మిస్టేక్ ఉందో మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలని ఉంది. అండ్ వాళ్ళందరికీ పడిన శిక్షలు కరెక్టే అంటారా? అండ్ ఒకవేళ ఈ వీడియోస్ చేయాలి అంటే మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. అండ్ కింద కమెంట్ చేయండి. జో దేశ్ కే లియే షహీద్ హుయే హై ఉన్హే ఏక్ దిన్ నహీ హర్ దిన్ యాద్ రఖా జాయేగా. జై హింద్. అండ్ అనౌన్స్మెంట్ అన్నా కదా, మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. నేను నా 1000 సబ్స్క్రైబర్స్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా అని అడగంగానే కమెంట్ చేసి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అయితే ఈ 1000 మెంబర్స్ నేమ్స్ రాసుకున్నా, కానీ మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మంచి కంటెంట్తో పాటు ఇంకేం ఇవ్వగలను అని ఆలోచిస్తుంటే నాకు ఒక థాట్ వచ్చింది. అదే అందరికీ దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నా. సో ఏదైనా పర్లా కమెంట్ చేయండి, మీకు దగ్గరగా ఉండడానికి రిప్లై ఇస్తా. థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ కేసుకి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. సో దాని లింక్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్లో పిన్ చేసి పెట్టా. చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.